లో నివాసం ఉండే కొణిజేటి కోటేశ్వరరావు ఆదివారం సాయంత్రం స్వర్గస్థులయ్యారు. విషయం తెలిసిన వెంటనే స్థానిక వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో గుంటూరు శంకరకంఠ ఆసుపత్రి వారికి కోటేశ్వరరావు నేత్రాలను దానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వివేకానంద సేవా సమితి అధ్యక్షులు వి సత్యనారాయణ మాట్లాడుతూ కోటేశ్వరరావు మరణించిన వారి కళ్ళు సజీవంగా ఈ లోకాన్ని చూస్తూనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మృతుని కుమారులు కొణిజేటి వెంకటరత్నం, శ్రీనివాసరావుతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు ఉన్నారు. మరణించిన ఇద్దరికి నేత్రాలు ఇచ్చి ఇద్దరికి నేత్రాలు చేశారు. వాళ్ళ నాన్నగారు చనిపోయిన వెంటనే శ్రీనివాసరావు గారు, వెంకటరత్నం గారు స్పందించి నాకు వెంబడే ఫోన్ చేసి, ఒక గంటలోకి ఫోన్ చేసి, నేను మళ్ళీ శంకరనేత్రాలు ఫోన్ చేసి వాళ్ళు గంటలో వచ్చేసి నేత్రాలు ఇద్దరు నేను 2 నేత్రాలు సేకరించి తీసుకొని పెడుతున్నారు. ఈ 2 నేత్రాలు ఇద్దరికి ఉపయోగపడతాయి. ఎవరైనా సరే చనిపోయిన తర్వాత 6 గంటల లోపు మాకు వివేకానంద సేవ సమితి మా సభ్యుల గారు తెలియపరిస్తే 6 గంటల లోపు మాత్రం తీయచ్చు. కొన్ని లిమిటెడ్ డబ్బులకే అది పనికాదు, కానీ మిగతా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ పనికి వస్తాయి. ఈ నేత్రాలు, అగ్గిపాలు, మట్టి పాలు అనేది కాకుండా ఇద్దరికి పనికి వస్తాయి. ఇది తర్వాత ఇది మన పురాణాల్లో కూడా చెప్తుంది, ఎవరైతే నేత్రదానం చేస్తారో వాళ్ళకి మోక్షం లభిస్తుందని. అందువల్ల ఈ అమూల్యమైన నేత్రాలని మట్టి పాలు, అగ్గిపాలు కానికుండా స్పందించి ఇద్దరికి పునర్జన్మించిన వాళ్ళు ఉంటారు. ఈ విధంగా ముందుగా వీళ్ళు ఎమ్మెల్యే స్పందించి చెప్పినందుకు వెంకటరత్నం గారికి, శ్రీనివాసరావు గారికి చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటాం. మండల కేంద్రమైన నాందేడ్ శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షా శిబిరం ప్రారంభమైంది. గ్రంథపాలకులు రావుల శ్రీనివాస